దేవుడి స్తోత్రం. ఎందుకు దేవుని మాటలు విందాం కొద్దిసేపు. నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. అన్ని జనులను గద్దించి ఉన్నాడంట దేవుడు. దుష్టులను నశింపజేసి ఉన్నాడు. వారి పేరు ఎన్నటికి ఉండకుండా తుడిచిపెట్టి ఉన్నావు. ఎన్నటికి ఉండకుండా తుడిచిపెట్టి ఉన్నాడంట దేవుడు అన్ని జనుల పేరు. దేవుడి స్తోత్రం. తుడిచిపెట్టి ఉన్నాడు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మలమైరి. శత్రువులు నశించారంట, వాళ్ళెన్నటికి ఉండకుండా నిర్మలమయ్యారంట. దేవుడు చేశాడట, కార్యం చేశాడు మన పక్షాన్ని. నీవు పెళ్ళగించిన పట్టణములు స్వర్ణకు రాకుండా బొత్తిగా నశించను బొత్తిగా నశించి అంట. ఆయన పెళ్ళగించిన పట్టణములు స్వర్ణకు రాకుండా బొత్తిగా నశించానంట. మరి నశించినాయి. ఒకసారి సొదొమ గొమొర పట్టణంలో దేవుడు అగ్ని గంధకాలు కురిపించాడనమాట. మరి ఆ పట్టణంలో ఇప్పటికీ ఏమీ అసలు పచ్చగడ్డి అన్నది మొలవదంట. అగ్ని గంధకాలు ఇప్పటికి ఏమీ ఉండదట, ఏమి మొలవదంట. నిర్మూలన చేస్తాడు దేవుడు. ఉగ్రత వచ్చిందనుకో ఇక మళ్ళీ ఏముండదు మనం ఇక తిరిగి లెగుతా కాడ ఉండదు మనం. దేవుడు ఒకసారి మనల్ని అసహించుకుని మన పక్షాన్ని ఏమన్నా చేశాడనుకో మనం లేవలేము. ఇక లెగుతా కాడ మనకి శక్తి ఉన్నదే రాదు. అందుకనే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి మనం. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు యెహోవా. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్తాడంట. మన నీతిని బట్టి లోకానికి తీర్పు తీరుతాడంట. నీతి తప్పి అవినీతిగా జీవిస్తాడు చూడు, అలాగే శ్రమ. నీతిమంతులనే కానీ అవినీతిమంతులని ఆశ్రయం దేవుడు క్షమించడు. అవినీతిగా జీవిస్తాం మనం. ఏదో అబద్ధం ఆడుతున్నాంలే, ఆడాల్సి వచ్చినప్పుడు ఆడుతున్నాంలే, ఏమొద్దులే, చిన్నదేగా అది ఇది అనుకుంటాం మనం. అట్ట కాదు. దేవుడు నీవు అబద్ధం ఆడకూడదని ఆజ్ఞించాడు. అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడామనుకో మీ జనకుడు ఎవరో సైతాన్ని అవుతాడు. దేవుడు ఎవడు? దేవుడికి దూరం అవుతావు బట. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్తాడంట దేవుడు. మనలో యథార్థత ఉందో లేదో చూస్తాడు దేవుడు. యథార్థంగా ఉండాలన్నమాట. యథార్థంగా ప్రవర్తించాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకుమించి ఏమి ఉండకూడదు మనలో. అంతకుమించి ఏదైనా వచ్చిందంటే అది అపవాది నుంచి పుట్టిందని దేవుడు చెబుతాడు. అట్లా ఉండకూడదు. మనం యథార్థంగా జీవిస్తూ యథార్థంగా దేవుణ్ణి అమ్మడించాలి. దేవుణ్ణి అమ్మడిస్తాం అనుకుంటున్నారు. దేవుడు దీవుని నాకు ఉందే, దేవుడు ఆత్మ కలిగి ఉంటున్నాను అనుకుంటాడు. కానీ వాళ్ళ ఉదయంలో యథార్థత ఉందో లేదో వాళ్ళకి తెలవదు. వాళ్ళు ఊహలో అనుకుంటారు. అంతేగాని నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినంతలా లెక్కనే దేవుడు దీవించాడు. దేవుడు కానుకలు ఇచ్చే అంతలోకే దీవించాడు. దేవుడిని అంతలోకే దీవించాడు. అందరితో ఆరాధిస్తున్నావు. నువ్వు కూడా నువ్వు చేసేది ఉందా? నువ్వు ఆరాధించేది ఎట్లా ఆరాధిస్తున్నావు అది కావాలి దేవుడికి. ఆత్మతో మనసుతో ఆరాధించాలి. దేవుని పూర్ణ మనసుతో ఆరాధించాలి. మనలో ఏముండకూడదు. ఇక దేవుడే మనలో ఉండాలి. మనం లీలమైపోవాలి.
మనం దేవుళ్ళలో ఉండిపోవాలి. దేవుడు మనలో ఉంటాడనమాట. మనలో లీలమై అప్పుడు మనము దేవుడితో దేవుడు మనతో కలిసి ఏకమై ఆనందించాలి. అది ఆరాధన. అట్లా చేస్తే నువ్వు దేవుని యథార్థంగా ఆరాధించినట్టు. అంతేగాని ఏదో ఆరాధిస్తానులే, అందరితో కలిసి ఆరాధిస్తున్నాను చాలులే అనుకుంటే నేను మందిరానికి వెళ్తున్నాను, అది చేస్తున్నాను, పరిస్థితి చేస్తున్నాను, సేవకులను చూసుకుంటున్నాను, సేవకులకు సహాయం చేస్తున్నాను, మందిరం పనులకి సహాయం చేస్తున్నాను అని అనుకున్నాం అనుకో, అది నీ భ్రమ. వాళ్ళకి చేస్తే దేవుడు చేసేటట్టు కాదు. ఇంకా బీదవాళ్ళకి చేస్తే దేవుడు చేసేటట్టు. దేవుడు చెబుతున్నాడు ఒకసాట, నువ్వు బేదలకే దానం చేసావు అనుకో, అది ఏహో కప్పించినట్టు అంట. దేవుడు చెబుతున్నాడు. నువ్వు బేదవారికి నువ్వు రూపాయి ఇచ్చావు అనుకో, నీకు ఫలం కలిగిద్ది పరలోకంలో. అంతేగాని నువ్వు ఉన్న వాళ్ళకే ఏంటి, నీకు మోజు ఉన్న వాళ్ళకే నువ్వెవరికైనా చేయాలనుకునే పలివాడు చూసి నువ్వు ఉన్న వాళ్ళని ఆదరించి అట్లా చేసావనుకో, నీకేం తక్కుతావు. పేదవారికి సాయం చేస్తే ఇంకా ఆస్తి కలిగిద్ది, పరలోకంలో కలిగిద్ది మీకు బహుమానం. అంతేగాని అది ఉన్న వాళ్ళకి వాళ్ళకే ముఖం చూసుకునే వాళ్ళకే వాళ్ళకి సాయం చేస్తే నీకేం కలగదాం అన్నమాట. పేదలకు సాయం చేయాలి. పేదలకు సాయం చేయాలంటే ఒకసారి ఒక అతను అట్టగా అన్నాడు, లేదు ఏసై శిష్యుడే ఒక ఆయన భోజనానికి వెళ్తే యేసు ప్రభు కూర్చున్నాడు ఇంట్లో భోజనానికి. ఎక్కడి నుంచో వచ్చింది ఒక స్త్రీ వచ్చి అత్తరబుడ్డి పట్టుకొచ్చింది అన్నమాట. అట్లా అత్తరబుడ్డి తెచ్చి పాదాలు కడిగి తుడిచి కురులతో అత్తరబుడ్డి పగలొట్టి రాసింది. ఆ ఇల్లంతా సువాసనతో నిండిందంట అన్నుంది రాసి. అట్లా అవి చూసి ఆ శిష్యులు ఏమనుకుంటున్నారో ఒకరికొకరు కొనుక్కుంటున్నారు అన్నమాట. ఎందుకు ఇంత ఇలువైంది పాడు చేసావు, బేదలకు ఇస్తే బేదలకు వాడుతూ అని అన్నారన్నమాట శిష్యులు. ఒక అతను అనేటప్పటికి అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఎందుకో ఆవిడని తొందర పెడతారు మీరు, ఆవిడ నా విషయంలో మంచి చేసింది, నా గురించి ఎక్కడన్నా సువార్త ప్రకటించినప్పుడు ఈవిడ గురించి తప్పకుండా వస్తుంది, ఈవిడిని కాడ అక్కడ పలుకుతారు అని చెప్పాడు దేవుడు. అది ఈ శిష్యుడు అన్నదేంటి, బేదలోక మీద అభిమానం కాదు, బేద మీద కనికిరం కలిగి కాదు అన్నది. డబ్బు అంటే ఆశ ఇతనికి, ఈ శిష్యుడికి డబ్బు సంచి ఉందన్నమాట అతని దగ్గర. ఆ డబ్బు అమ్మితే డబ్బు వస్తుంది కదా అనుకుని ఈయన స్వార్థంతో అన్నాడు, కపటంతో అన్నాడు అన్నమాట. బేదలను అంకెట్టి అన్నాడు అన్నమాట. బేదలు అన్నాడు యేసు ప్రభు అన్నాడు. అప్పుడు బేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, ఎప్పుడైనా సాయం చేయొచ్చు మీరు, నేను మీతో ఉన్నాం, ఇంకా కొంతకాలమే ఉంటా అన్నాడు యేసు ప్రభు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా అన్నాడన్నమాట. బేదల మీద అట్టగా మనం ఇది ఒకవేళ సాయం చేసామంటే మనస్ఫూర్తిగా సాయం చేయాలి. ఇది బేదవారికి ఇత్తనం, బేదవారు ఆడుకునేవాడు వెళ్తున్నాడు అనుకో, అది అడిగాను అనుకో, ఆడికి ఇత్తనం ఇచ్చేది ఎట్టవాలి, మనస్ఫూర్తికి ఇవ్వాలి. అంతేగాని ఏదో వచ్చాడు అడుక్కుంటున్నాడు ఇవ్వాలని ఇత్తనాంలే అని అనిస్తే నీకు ఫలితం ఉండదు, ఇక ఫలితం ఉండదన్నమాట. బేదవారికి బట్టలు ఇయ్యి, ఇంకా అది ఆశీర్వాదం. భోజనం పెట్టు, అది ఆశీర్వాదం. అంతేగాని నువ్వు కపటంగా చేసి నీ సొంత లాభం గురించి ఏదో బేదలను అడ్డు పెట్టుకుంటే అది దేవుడికి తెలీదా? దేవుడికి అంతరంగం తెలుసు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా తెలుసు మాట. అట్లాగే బేదలకే ఇవ్వచ్చు కదా అమ్మి అన్నాడు ఒక అతను. బేదలు ఎప్పుడు మీతోనే ఉంటారో నేను ఉన్నా,
మీతో అన్నాడు యేసుప్రభు. అప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచి పెట్టువాడో కాదు. యెహోవాని ఆశ్రయించిన వాడిన ఇడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పటికీ ఇడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడు తండ్రి పట్టుకుంటాడు, తండ్రి అన్న ఇడుస్తానేమో కానీ ఆయన ఇడవడు. తండ్రి అన్న తండ్రి చేయి పట్టుకున్నా అనుకో, మనం ఆయన ఒక ఇదిలో విడిచిపెడతాడు. దేవుడు అట్లా ఎడవడు. దేవుడు పట్టుకున్నాడంటే మన చెయ్యక అంతే, విడవరు. కడబడక నేను కాపాడతాడనమాట. గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు అంటున్నారు అన్నమాట. దేవుని నామం ఎరిగిన వాళ్ళు వాళ్ళు నమ్ముకుంటారు. సియోను వాసి అయిన యెహోవా కీర్తించుడి. యెహోవాను కీర్తించు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజల్లో పశ్రమ చేయుడు. ప్రజల్లో పశ్రమ చేయమంటున్నాడు అన్నమాట. దేవుడి క్రియలు మనం ప్రజల్లో చెప్పాలి. ఇప్పుడు చెప్పాలంటే ఎవరికాళ్ళకే సిగ్గు అవుతుంది, మందిరానికి వచ్చే వాళ్ళకే సిగ్గు అవుతుంది. దేవుడిని డైరెక్ట్గా సువార్త ప్రకటిస్తలా, ఏదో ప్రకటించాలని, ఏదో దేవుడిని నమ్ముకుంటే కార్యం జరుగుద్ది ఆయన వస్తున్నారు. కానీ ఆయన పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్మి వత్తలా. కాసేపు ఎట్లా ఉంటున్నారు, ఆ మందిరంలో ఉంటున్నారు అంతే. ఇంటికి వచ్చాక మళ్ళీ యథామాములే తదపావ అంటారు చూడు, అట్లాగే యథామాములే. అట్లా ఉంటే నీకు దీవెన రాదు. నీవు మనస్ఫూర్తిగా నమ్ముకోవాలి, ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకోవాలంటే ఇప్పుడు మనం పరిపూర్ణంగా ఆనుకోవాలని చెబుతారు. లోకంలో పోలీసులు వచ్చారనుకో, హ్యాండ్స్ అప్ అన్నారనుకో, మనం చేతులు ఎత్తుతాం. ఎందుకు ఎత్తున్నాం? చేతులు నీకు లొంగిపోయానని చేతులు ఎత్తేస్తాం మనం, అంతేనా? ఇప్పుడు దేశం యుద్ధాలు వస్తున్నాయి. ఆ యుద్ధాలు వస్తుంటే ఒక దేశం వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. ఎందుకు ఎత్తున్నారు? మిమ్మల్ని మేము జయించలేము, మేము ఓడిపోయాము, మీకు లోబడిపోయామని చేతులు ఎత్తేస్తున్నారు. అట్లా చేతులు ఎత్తేస్తే అది లోబడినట్టు. ఇక నీకే సర్వస్వం, నీకే అంకితం అని చెప్పాలి మనం. దేవుడి స్తోత్రం. అలాగే దేవుడికి సమస్తం మనం అంకితం అయిపోవాలి. దేవుడిని మనసారా స్తుతించాలి. అటైతే ఫలం చూస్తాం మనం. అటు ఇటుగా నమ్ముకుంటే మనం ఏమీ చూడడం, అటు కాకుండా ఇటు కాకుండా పోతాం, నలిగిపోతాం అన్నమాట. అటు కాకుండా ఇటు కాకుండా పోతాం అన్నమాట. అటు ఇటు కాకుండా పోకోవడం లేదు. అది అట్లాంటి జీవితం ఉండకూడదు మనలో. ఆయన రక్తప్రాధమును గూర్చి విచారణ చేయుడి. ఆయన మన గురించి రక్తం సిందించాడు. ఎందుకు సిందించాడో? మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి సిందించాడు. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఏదైనా తెలిసి ఒక మాట అంటాడు అనుకో, కుమారుని క్షమిస్తాడు కదా. ఎందుకు క్షమిస్తాడు? అతను కుమారుడు కాబట్టి, ఆయన ప్రేమించాడు కాబట్టి కుమారుని. అట్లాగే యేసయ్య మన తండ్రి మనల్ని ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు దేవుడు. ఆ తండ్రి అయినా కోప్పడవచ్చు, కానీ ఒక విధిలో మన యేసయ్య మన మీద కోప్పడ్డం చేయబేడవడు. కాకపోతే మనం అపవిత్రం పని చేసామనుకో, అప్పుడు వదిలేస్తాడు. నువ్వు పాపం చేస్తే పాపాన్ని పట్టుకుని ఉండలేడు దేవుడు. పాపాన్ని క్షమిస్తాడు కానీ పాపాన్ని పట్టుకుని ఉండలేడు దేవుడు. అట్లాగే మనం పవిత్రంగా జీవిస్తూ యేసయ్యని మనసారా స్తుతించుకుంటూ ఆయన దేవుని పొందుకోవాలి. ఆయనలో అలాంటి ఆశీర్వాదం మన దేవుడు అందు మనం పొందుకోవాలి. అట్లాగే అని మనం బాధపరిచి వారిని జ్ఞాపకము చేసుకొనుము. వారి మరణు ఆయన మరువడు. ఆయన బాధపడుతూ మనం మొరపెట్టామనుకో, ఆయన మరవడం గుర్తు. ఆయన జ్ఞాపమే, మన జ్ఞాపం అనుకోవచ్చు. ఆయనకి జ్ఞాపమే అన్నమాట. మనకి ఎప్పుడు ఆయన ఆల్చిపోయి కానీ ఆ కార్యము
ఆ నూతనమైన కార్యం జరిగిస్తాడు మన ఎడలో. అట్లాంటి దేవుడిని మనం వదులుకోకుండా ప్రార్థించుకుంటూ ఆయనలో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.